మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారము రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఈ వారము గ్రహ సంచారాన్ని పరిశీలిద్దాం. ఈ వారము ప్రథమార్థంలో సూర్యుడు రాశిని మారుతున్నాడు. అలాగే ద్వితీయార్థంలో నక్షత్రాన్ని కూడా మారుతున్నాడు. ప్రథమార్థంలో తుల నుండి వృశ్చికంలోనికి, అలాగే వారం ద్వితీయార్థంలో విశాఖ నక్షత్రం నుండి అనురాధ నక్షత్రంలోనికి మార్పు చెందుతున్నాడు సూర్యుడు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రంలోనే ఉంటూ స్వాతి నక్షత్రంలో నుండి విశాఖ నక్షత్రంలోనికి మారుతున్నాడు. అంటే రాహువుకు సంబంధించిన నక్షత్రం నుండి బృహస్పతికి సంబంధించిన నక్షత్రంలోనికి మారుతున్నాడు. అలాగే బుధుడు, కుజుడు కూడా నక్షత్ర మార్పును చెందుతున్నారు ఈ వారంలో. వారం ద్వితీయార్థంలో. మనకు తెలిసిందే, పోయిన వారము 9వ తేదీ బుధుడు తన వక్రగతిని ప్రారంభించాడు. ఈ నెల 29 వరకు, అనగా నవంబర్ 29 వరకు తన వక్రగతిని కొనసాగిస్తాడు. దీనిలో భాగంగా బుధగ్రహము అనురాధ నక్షత్రంలో నుండి విశాఖ నక్షత్రంలోనికి వెనక్కి వస్తున్నాడు. అలాగే కుజుడు అనురాధ నక్షత్రంలో నుండి జ్యేష్ఠ నక్షత్రంలోనికి వెళ్తున్నాడు. ఇప్పటివరకు ఇద్దరు అనురాధ నక్షత్రంలోనే ఉన్నాడు. బుధుడు తన వక్రగతిలో భాగంగా అనురాధ నుండి వెనక్కి వచ్చాడు విశాఖలోనికి. కుజుడు తన రుజుమార్గంలోనే అనురాధ నుండి జ్యేష్ఠలోనికి ప్రవేశిస్తాడు ఈ వారం ద్వితీయార్థం. సో ఇవన్నీ గమనిస్తే గనక మనము ఈ వృశ్చిక రాశిలో ఈ గ్రహ కూటమిని, గ్రహ సముదాయాన్ని గనక మనము పరిశీలిస్తే కొన్ని రంగాల్లో వారికి పని ఎక్కువగా ఉండటము, అలాగే గుర్తింపు కూడా రావడం అనేది జరుగుతుంది. గతంలో మనం చాలాసార్లు అనుకున్నాం, నేను చాలాసార్లు చెప్పాను, ఈ వృశ్చికము అనేది చాలా డీప్ సీక్రెటివ్ సైన్ అని. అందులో ఏం జరుగుతుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు, అంత అగాధం జగన్నాథం అయోమయంగా ఉంటుంది. జరిగేదాకా తెలియదు, అది అయ్యేదాకా మనకు తెలియదు. అంత సీక్రెటివ్ సైన్, అంత నిగూఢమైన రాశి ఈ వృశ్చిక రాశి. ఇటువంటి వృశ్చిక రాశిలో ఈ గ్రహ సముదాయం అనేది ఏర్పడుతుంది. పైగా దీనిపై బృహస్పతి దృష్టి కూడా ఉంది, గురుగ్రహ దృష్టి. మనం గతంలో కూడా అనుకున్నాం గురుగ్రహం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు. గురుగ్రహము అనే వాడు చిన్న ఫలితాన్ని కూడా, చిన్నదాన్ని కూడా చాలా పెద్దగా చేస్తాడని. సింపుల్గా చెప్పాలంటే ఒక యాంప్లిఫైయర్ లాగా గురుగ్రహము. సో ఈ కూటమిపై ఈ గురుగ్రహ దృష్టి పడటం వలన యాంప్లిఫికేషన్ అనేది జరుగుతుంది. అయితే ఈ వారము ఏ ఏ రంగాల వారికి ఎలా ఉంటుందో, ముఖ్యంగా ప్రభావం పడుతుందో చూద్దాం ఈ గ్రహ స్థితిగతులను బట్టి. ముఖ్యంగా 3 రంగాల్లో ఉన్నవారికి ఈ వారము కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. అలాగే గుర్తింపు కూడా దక్కే అవకాశం ఉంది. ఎవరైతే ఇన్వెస్టిగేటివ్ అండ్ అనలిటికల్ రోల్స్‌లో ఉంటారో, అలాగే రెండవది మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ రోల్స్‌లో ఉంటారో, అలాగే మూడవది మెడికల్ అండ్ సైంటిఫిక్ రోల్స్‌లో ఉంటారు. ఈ 3 రంగాల్లో ఉన్న వారికి కొంచెం ఒకంతగా పాజిటివ్‌గాను, కొంతవరకు ఛాలెంజింగ్‌గాను ఉంటుంది. ఉదాహరణకి చూస్తే ఈ ఇన్వెస్టిగేటివ్ అండ్ అనలిటికల్ రోల్స్ అంటే ముఖ్యంగా ఉదాహరణకు చెప్తాను కొన్ని. ఆహ్, డిటెక్టివ్ రోల్స్, డిటెక్టివ్ ఫీల్డ్, అలాగే పోలీసింగ్. పోలీసింగ్ అంటే ఉట్టి స్టేట్ పోలీస్ అనే కాదు, రక్షణ, భద్రతకు సంబంధించి రక్షణ విభాగానికి సంబంధించిన అన్ని విభాగాలు. అలాగే ఫోరెన్సిక్ అనాలిసిస్, రీసెర్చ్ అనాలిసిస్, అలాగే ఉదాహరణకు తీసుకుంటే సైకాలజీ, సైకియాట్రీ, అలాగే జర్నలిజం, ఇవన్నీ ఈ వీటి కిందకి వస్తాయి. ఇన్వెస్టిగేటివ్ అండ్ అనలిటికల్ రోల్స్ కిందకి వస్తాయి. ఉదాహరణకు చెప్తున్నాను. అలాగే రెండవ రంగము మేనేజ్మెంట్ అండ్ స్ట్రాటజిక్ ఫీల్డ్. దీంట్లో ఉదాహరణకు కొన్ని తీసుకుంటే గనక ఈ ఫైనాన్షియల్ అడ్వైజర్లు, ఈ ఆర్థిక సలహాదారులు ఉంటారు కదా! ఈ డబ్బును మేనేజ్ ఎలా చేయాలి అని, ఎలా చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేవారు. వారికి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్‌లో ఉన్నవారికి, ప్రాజెక్ట్ మేనేజర్స్‌కి, వీళ్ళకి, అలాగే బిజినెస్ ఓనర్స్‌కి, ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో, అలాగే ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉంటారో, కొత్తగా వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకున్నవారు, ప్రారంభిస్తున్నవారు, జీవితంలో ఎదగాలి అనుకునేవారు, సాధించాలనుకునేవారు, వీరికి, ఈ రంగాల్లో ఉన్నవారికి. అలాగే మూడవది మెడికల్ అండ్ సైంటిఫిక్ రోల్స్. అంటే సహజంగా తీసుకుంటే మనకు డాక్టర్లు, సర్జన్లు, ఫార్మసిస్టులు, అలాగే
జియాలజీకి సంబంధించిన వారు, ఆర్కియాలజీకి సంబంధించిన వారు, వీరు ఈ రంగంలోకొస్తారు. కొన్ని ఉదాహరణలు. ఈ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం కొంచెం పని ఎక్కువగా ఉంటుంది. అలాగే గుర్తింపు కూడా ఉంటుందని గమనించగలరు. ఇక మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ వారము ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి జాతకులకు ఈ వారము ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరము. అలాగే అనుకోని మార్పులు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరగటము, ఇలా జరిగే సందర్భం ఈ వారంలో మేషరాశి వారి విషయంలో కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రీ ప్లాన్డ్‌గా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. అలాగే ఆర్థికపరమైన విషయాలలో ఆచితూచి అడుగులు వేయండి. ఒకటికి 2, 3 సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోండి. అప్పులు చేసే విషయంలో జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు, ఈ మేషరాశి జాతకులకు ఈ వారము కొంచెం పని ఒత్తిడి అనేది కనబడుతోంది. టార్గెట్స్ అనేవి కనబడుతూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించండి. ఏవైనా కొత్త ఇంప్లిమెంటేషన్స్ ఏవైనా అనుకుంటే వాటిని వాయిదా వేయటం ఉత్తమము. అలాగే ఏమైనా లీగల్ ఇష్యూస్‌లో ఉన్నవారు, లిటిగేషన్ విషయానికి సంబంధించి ఉన్నవారు కొంచెము జాగ్రత్తగా ఉండండి. ప్రణాళికాబద్ధంగా ఉండండి. అలాగే విద్యార్థులు ఈ వారంలో ఏకాగ్రత లోపం కనబడుతోంది విద్యార్థులకు. కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే కుటుంబ సభ్యులతో అన్యోన్యత అనేది కనబడుతోంది. చిన్న చిన్న వాగ్వివాదాలున్నా కూడా అన్నీ సమసిపోతాయి. మొత్తంగా చూసుకుంటే ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఆర్థిక ప్రణాళికల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు పరధ్యానము పనికిరాదు. ఈ వారము వీరికి లలితా సహస్రనామ పారాయణం చేయటము సత్ఫలితాలను ఇస్తుంది. అలాగే కుదిరితే రాగి చెట్టు కింద దీపం పెడుతూ ఉండండి ప్రతినిత్యము కుదిరితే. లేదా వారానికి ఒక రోజు శుక్రవారం కానీ, మంగళవారం కానీ పెడుతూ ఉండండి. ఇప్పుడు తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. నోరు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. వాగ్వివాదాలకు అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కుటుంబ సభ్యుల మధ్య ఆందోళన అనేది కొంచెం కనబడుతోంది. ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. అలాగే అనుకున్న పనులు ఆలస్యమయ్యే అవకాశాలు చాలా కనబడుతున్నాయి. జాగ్రత్త వహించండి. కొంచెం ప్లాన్డ్‌గా ఉండండి. ఓపికగా ఉండండి. తప్పకుండా పనులు అవుతాయి వెనక ముందు. అలాగే ఆర్థికపరమైన ప్రణాళిక చాలా అవసరము. ఖర్చులు కనబడుతున్నాయి. జాగ్రత్తగా పొదుపుగా వ్యవహరించండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుతారు. తప్పకుండా మంచి ప్రగతి అనేది కనబడుతోంది. కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి చాలు. ఈ వారము అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం కనబడుతోంది. కొంచెం ఓపికగా వ్యవహరించండి. వృషభ రాశి జాతకులు అయితే ఈ ఆర్థిక వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఖర్చులు కనబడుతున్నాయి. అలాగే వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. అనుకున్న పనులు కొంచెం ఆలస్యమైనా కూడా సానుకూలమవుతాయి. విద్యార్థులు కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. సత్ఫలితాలను పొందుతారు. ప్రతి నిత్యము శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా కనబడుతోంది. ఆహార పానీయాదుల విషయంలో జాగ్రత్త వహించండి. ఉదర సంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనము, ఇటువంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఉండండి. ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఏమీ కనబడటం లేదు. ఖర్చులు ఉన్నా కూడా ఆర్థిక వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత విషయంలో ఇబ్బందులు రావచ్చు. కొంచెం ఓపికగా ఉండండి. జాగ్రత్త వహించండి. పొదుపుగా మాట్లాడండి. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము చక్కగా ఉంటుందని చెప్పవచ్చును. తమ పనిలో పురోగతి అనేది ఉంటుంది.
ఆర్థికపరమైన వెసులుబాటు కూడా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారం కొంచెం ఏకాగ్రతతో చదవటం సూచించటమైనది. కొంచెం ఫోకస్డ్‌గా ఉండాలి. తగిన మార్కులు రావాలన్నా, తగిన స్థాయిలో ఉత్తీర్ణతను పొందాలన్నా ఇంకా కొంచెం ఏకాగ్రత అనేది సూచించటమైనది. కుటుంబ సభ్యుల మధ్య కూడా చిన్న చిన్న పొరపొచ్చాలున్నా కూడా అంతా చివరికి సద్దుమణుగుతాయని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి వారికి ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఈ రాశి జాతకులు ఈ వారము లలితా సహస్రనామాలు పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. మనస్సు కొంచెం శాంతిస్తుంది. లేదా వినండి. పారాయణ చేయటం కుదరకపోతే వినండి. లేదా అమ్మవారి ఆలయ సందర్శన చేయండి. అమ్మవారి ఆరాధన మీకు ఈ వారము మేలును కలగచేస్తుందని గ్రహించగలరు. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి చేస్తున్న పనుల్లో ఆటంకాలు చాలా కనబడుతున్నాయి. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. అలాగే ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఏమీ కనబడటం లేదు. కాకపోతే ఆర్థిక ప్రణాళిక మాత్రం చాలా అవసరము ఈ రాశి జాతకులకు. చేస్తున్న ప్రతి పనిలో ఆటంకము, మైండ్ స్టేబుల్‌గా ఉండకపోవటము, ఈ మనసుపై కంట్రోల్ అనేది తగ్గుతుంది మీకు. మెదడు పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. స్వీయ నియంత్రణ అనేది చాలా అవసరము అని గ్రహించగలరు. ప్రతినిత్యము మెడిటేషన్ చేస్తూ ఉండండి. లేదా ఫిజికల్ యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవుతూ ఉండండి సాధ్యమైనంతగా. సో, ఈ విధంగా చేయటం వలన కొంచెం ఉపశమనం అనేది దొరుకుతుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు పురోగతి అనేది కనబడుతుంది. చేసిన పనులకు రాణింపు, గుర్తింపు అనేది దక్కుతుంది. చేసిన పనులకు సరైన ఫలితాలొస్తాయి. గుర్తింపు అనేది వస్తుంది. అలాగే కొత్త టాస్క్‌లు అసైన్ అవుతాయని గ్రహించగలరు. మొత్తంగా చూసుకుంటే ప్రొఫెషనల్ యాస్పెక్ట్ అనేది ఈ కర్కాటక రాశి వారికి ప్రోగ్రెసివ్‌గా ఉంది. ఆర్థిక ప్రణాళికల అవసరము. ఎమోషనల్ బ్యాలెన్స్ అవసరము. అలాగే ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు కూడా కొంచెం ఫోకస్డ్‌గా ఉండటం సూచించడమైనది. ఎందుకంటే ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా చదువుకునే పిల్లలకు డైవర్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది గ్రహించి ప్రతి నిత్యము మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. ముఖ్యంగా విద్యార్థులు మెడిటేషన్ చేస్తూ ఉండండి. చక్కగా మైండ్ ఫోకస్డ్‌గా ఉంటుంది. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు అని గ్రహించగలరు. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త సూచించటమైనది. అలాగే కొంచెం మొండితనం కూడా పెరుగుతుందని గ్రహించగలరు. ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతి నిత్యము సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం ద్వారా, అలాగే గణపతి ఆరాధన చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంతవరకు ఛాలెంజింగ్‌గా ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉన్నను ముందుకు కదులుతాయి. వ్యవహారం ముందుకు కదులుతుందని చెప్పవచ్చును. కొంచెం సంతృప్తి అనేది కనబడుతుంది. చేస్తున్న పనుల్లో ఎన్ని అడ్డంకులు వచ్చినా కూడా పట్టు వదలని విక్రమార్కుడిలాగా ముందుకు వెళ్ళండి. ఆర్థికపరమైన ప్రణాళిక అవసరము. అప్పుల జోలికి వెళ్ళకండి. గతంలో చేసిన అప్పులు ఏవైనా ఉంటే తీర్చుకునే ప్రయత్నం చేయండి. కొంచెం కొంచెంగా మళ్ళీ తిరిగి అప్పుల జోలికి వెళ్ళకండి. అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. లక్ష్మీదేవి ఆరాధన చేస్తూ ఉండండి. ప్రతినిత్యం కనకధార స్తోత్రం చదువుతూ ఉండండి. ఆర్థిక వెసులుబాటు అనేది ఉంటుంది. అలాగే అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. ఎప్పుడూ సోషలైజ్డ్‌గా ఉండండి. నలుగురిలో కలవండి. నలుగురి సలహాలు తీసుకోండి. ఈ విధంగా ఉండటం వలన మీకు ప్రయోజనం ఏర్పడుతుంది. మీరెంత ఐసోలేటెడ్‌గా ఉంటే మీకు అంత ప్రమాదము. అందరిలో కలవండి. అందరిలో తిరగండి. అలాగే విహారయాత్రలకు వెళ్ళండి. ఒక చోట ఉండకండి. ఇది సింహరాశి వారికి ముఖ్యమైన సూచన. విద్యార్థులు ఈ వారము కొంచెం ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. గతంలో జరిగిన కొన్ని ఏవైతే నెగెటివ్ రిజల్ట్స్ ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ వారంలో కొంచెం దృఢ సంకల్పంతో చదువుకుంటారని చెప్పవచ్చును. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కొంచెం లోపించే అవకాశం ఉంది. మిస్‌అండర్‌స్టాండింగ్స్, అపార్థాలు ఉండే అవకాశం ఉంది. కొంచెం ఓపికగా, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మౌనంగా ఉండండి. గొడవలయ్యే సమయంలో ఎప్పుడు కాదు. సోషలైజ్డ్‌గా ఉండండి. ఏమన్నా గొడవలు అవుతున్నాయి అని మీకు అనిపించినప్పుడు సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము లక్ష్మీదేవి ఆరాధన, సూర్యారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి
కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది అని చెప్పవచ్చును. కొంచెం విశ్రాంతి కూడా కనబడుతుంది. గతంతో పోలిస్తే కొంచెం విశ్రాంతి ఉండే అవకాశం కనబడుతుంది. అలాగే చేస్తున్న పనులు ముందుకు కదులుతాయి. శని వీక్షణం ఉన్నంత కాలము కూడా అడ్డంకులు ఈ కన్యా రాశి వారికి ఉంటాయని గ్రహించగలరు. అయితే చివరికి సానుకూలమవుతాయి. కాకపోతే అడ్డంకుల తర్వాత సానుకూలమవుతాయి. డిలేస్, ఆబ్స్టికల్స్, హర్డిల్స్ ఇవన్నీ దాటుకున్నాకనే చేస్తున్న పని సక్సెస్ అవుతుంది. కానీ సక్సెస్ అవ్వడం మాత్రం తథ్యము. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సాధ్యమైనంతగా మౌనంగా ఉండండి. గొడవలు కూడా వచ్చే అవకాశం ఉంది ఓపిక నశించడం వల్ల. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మౌనంగా ఉండండి. ఆర్థిక పరంగా పెద్దగా లోటు ఏమీ కనబడటం లేదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది కనబడుతుంది. అలాగే ఏమైనా సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్కి ప్లాన్ చేస్తున్నవారు, చేయాలనుకునేవారు ఈ వారము అడుగు ముందుకు వేయవచ్చును. సత్ఫలితాలను పొందే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా ఈ విద్యార్థులు కొంచెం ఫోకస్డ్గా ఉండడం సూచించడమైనది. ఎందుకంటే సహజంగానే బద్ధకము, అలసత్వము, ఈ పోస్ట్‌పోనింగ్ వాయిదా వేయటము ఇవి చాలా సహజంగా ఉంటాయి కన్యారాశి వారికి. పైగా శని వీక్షణం కూడా ఉంది కాబట్టి కొంచెం యాక్టివ్‌గా ఉండండి. చేస్తున్న పనుల్లో యాక్టివ్‌గా ముందుకు వెళ్ళండి. ఇది ముఖ్యమైన సూచన. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఫోకస్డ్‌గా ఉండండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారికి కూడా ఈ వారము ఇంతకుముందే చెప్పినట్టు కొంచెం బెటర్‌గానే ఉంటుంది గతంతో పోలిస్తే. ఈ వారము కన్యా రాశి వారు ఇంటి దేవతను ఆరాధించడం ద్వారా, గృహ దేవతను, ఇంటి దైవాన్ని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే గురు ధ్యానం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. అలాగే ఈశ్వర ఆరాధన కూడా చాలా ముఖ్యము. శివారాధన, ఈశ్వరుడు అంటే అందరు దేవుళ్ళు వస్తారు. శివారాధన చాలా ముఖ్యము. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఇక్కడ శుక్రుడు రాహుకు సంబంధించిన నక్షత్రం నుండి గురువుకు సంబంధించిన నక్షత్రంలోనికి మార్పు చెందుతున్నాడు. ఈ మార్పు వలన సహజంగానే కొంచెం యాక్టివ్‌నెస్ అనేది తగ్గుతుంది. తులారాశి జాతకులకు కొంచెం యాక్టివ్‌నెస్ అనేది కొంచెం తగ్గుతుంది. ఇంతకు ముందు ఉన్న జోరు, ఇంతకు ముందున్న వేడి ఈ వారంలో కొంచెం తగ్గే అవకాశం ఉంది. ఆచితూచి ముందుకు వెళతారు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు వచ్చినను అవి తర్వాత రిజాల్వ్ అవుతాయని గమనించగలరు. టెన్షన్ పడవద్దు. ఏ విషయంలోనూ టెన్షన్ పడకండి. అన్నీ సానుకూలం అవుతాయి. ఆరోగ్యం చక్కగా ఉంటుంది. గతంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ఆ కంటిన్యూటీ ఉన్నా కూడా ఆ ఎఫెక్ట్ అనేది, ఇంటెన్సిటీ అనేది కొంచెం తగ్గుతుంది అని గమనించగలరు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. ఆర్థిక ప్రణాళిక అవసరము. విద్యార్థులకు ఈ వారం సానుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న తులారాశి జాతకులకు ఈ వారము కొంచెం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. ఇంతకు ముందే చెప్పినట్టు చిన్న చిన్న అడ్డంకులు అనేవి వస్తాయి. చిన్న చిన్న అడ్డంకులు అనేవి వచ్చినా కూడా టెన్షన్ పడకండి, భయపడకండి. ముందుకు వెళ్తూ ఉండండి. మొత్తంగా చూసుకుంటే ఈ తులారాశి వారు ప్రీ ప్లాన్డ్‌గా ఉంటే చక్కగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల మాత్రం కొంచెం జాగ్రత్త వహించండి. ఈ తులారాశి జాతకులు ప్రతి నిత్యము గణపతి ఆరాధన చేయటం ద్వారా, గణపతి దేవాలయ సందర్శనము చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఏమి సీరియస్ అయితే ఏమీ లేదు. మానసిక ఆందోళన అనేది ఉంటుంది. మెంటల్ బ్యాలెన్స్ అనేది చాలా అవసరం ఈ రాశి జాతకులకు. ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కానీ వాటి నుండి బయటపడతారు. సరైన ప్రణాళికతో ఉండండి. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ పై ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన సమయం ఇది. ఖర్చులకు దూరంగా ఉండండి. అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. ఇది మీకు ముఖ్య సూచన. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్నవారు, ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు నూతన ప్రయత్నాలు చేయండి. ఇప్పటి నుండి ఒక 2 నెలలు మీరు కష్టపడితే, 2 నుండి 3 నెలలు కష్టపడితే తర్వాత ఏవైనా నూతన
అవకాశాలు రావటానికి ఛాన్సెస్ ఉన్నాయి. నూతన ఉద్యోగ అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. ఈ 2-3 నెలలు కొంచెం కష్టపడండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. గురుగ్రహ వీక్షణం ఉండటం వలన ఎన్ని డైవర్షన్స్ ఉన్నా కూడా కొంచెం ఫోకస్డ్‌గా ముందుకు వెళతారు. కాకపోతే ఈ ఇనిషియల్‌గా మొదట్లో కొంచెం బద్ధకము, అలసత్వం అనేది వస్తాయి. వాటి నుండి బయటపడే ప్రయత్నం చేయండి. మన ప్రయత్నం ద్వారా మనం ముందుకు వెళ్ళాలి అని గమనించగలరు. ఆర్థిక పరంగా ఇంతకు ముందే చెప్పినట్టు అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండండి. వ్యాపారంలో ఉన్నవారు కొంచెం జాగ్రత్త వహించండి. న్యూ ఇన్వెస్ట్‌మెంట్స్ కొత్తగా ఇన్వెస్ట్ చేసే విషయంలో, క్యాపిటల్ అమౌంట్ విషయంలో కొంచెం ఆచితూచి ఆలోచించి అడుగులు ముందుకు వేయండి. అలాగే ఎవరైనా లీగల్ ఇష్యూస్‌లో ఉన్నవారు, లిటిగేషన్స్‌లో ఉన్నవారు, వారు కొంచెం జాగ్రత్తగా ఉండటం సూచించటమైనది. ఈ వారము వృశ్చిక రాశి జాతకులు ప్రతి నిత్యము అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. ఎనీ ఫార్మ్ ఏదైనా కావచ్చు. లక్ష్మీదేవి కావచ్చు, దుర్గాదేవి కావచ్చు, లలితాదేవి కావచ్చు. మీకు నచ్చిన అమ్మవారి ఆరాధన చేయండి. తప్పకుండా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనుర్రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంచెం వెసులుబాటు అనేది కూడా ఉంటుంది. కొంచెం విశ్రాంతిదాయకంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే చేస్తున్న పనుల్లో సానుకూలత అనేది కనబడుతుంది. ఆరోగ్యము సహకరిస్తుంది. చిన్నగా ఉదర సంబంధ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉంటే వాటి నుండి బయటపడవచ్చును. ఆర్థిక పరంగా సరైన ప్రణాళికతో ఉండండి. గతంలో చేసిన తప్పులు వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయండి. అవి మరలా అవ్వకుండా జాగ్రత్త వహించండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు కొంచెం ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యంగా ఉద్యోగంలో ఉన్నవారు అప్ స్కిల్ అవ్వండి. ఇంకా నేర్చుకోవాలి మీరు. స్థాన చలనం అనేది మీకు మేలును కలగచేస్తుందని గ్రహించగలరు. ఈ ధనుర్రాశి జాతకులకు ఎప్పుడైనా స్థాన చలనం అనేది సత్ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో. ఎప్పుడు కాదు, ఈ సమయంలో. ఈ సంవత్సరంలో, వచ్చే సంవత్సరంలో. వీలైనంతగా అటు ఇటు వెళుతూ రావటం అనేది, మార్పు అనేది మీకు సత్ఫలితాలను ఇస్తుందని గమనించగలరు. అలాగే అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. నిరంతరము అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము చక్కగా చదువుకుంటారనే చెప్పవచ్చును. ఫోకస్డ్‌గా ఉంటారని చెప్పవచ్చును. సత్ఫలితాలను పొందుతారు. ఈ వారము ధనుర్రాశి జాతకులు అమ్మవారి ఆరాధన చేయటం ద్వారా, శివారాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది. చేస్తున్న పనుల్లో విఘ్నాలు ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారు. కాకపోతే ఓపికను కలిగి ఉండాలి. అలాగే సరైన ప్రణాళిక అనేది మీకు చాలా చాలా అవసరము. భవిష్యత్తు గురించి చాలా తీవ్రమైన ఒక ఆలోచన చేసి సరైన నిర్ణయానికి రావాల్సిన సమయం ఇది. గతంలో చాలా అనుభవించారు. ఇప్పుడు ఒకలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్‌లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం గట్టెక్కారని నేను చెప్పను మకర రాశి జాతకులు. ఒకలాంటి ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఉన్నారు. ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటే గనక ఇది మీ బంగారు భవిష్యత్తుకు పునాది. మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాది. ఒకవేళ మీరే పిల్లలైతే మీ బంగారు భవిష్యత్తుకు పునాది. ఇది మీరు చక్కగా గమనించండి. సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళండి. ఈ వారం విద్యార్థులు చక్కగా చదువుతారనే చెప్పవచ్చును. గురుగ్రహ వీక్షణము సంపూర్ణ ఆశీర్వాదంలాగా భావించండి మీ పైన. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులు ఈ వారము కొంచెం బిజీగానే గడుపుతారు అని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా మీకు సరైన ప్రణాళిక అనేది అవసరము. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత అనేది ఉంటుంది. చిన్న మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉన్నా కూడా వాటి నుండి బయటపడతారు. అవి పెద్దగా పరిగణింపబడవు. మీరు ప్రతి నిత్యము సూర్యారాధన చేయటం ద్వారా, అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుందని గ్రహించగలరు. ఆరోగ్యం పట్ల
చిన్న చిన్న జాగ్రత్తలు అవసరము. పరధ్యానము పనులు చేస్తున్నప్పుడు పరధ్యానం అస్సలు పనికిరాదు అని గ్రహించండి. అది మీకే నష్టము. తీవ్రమైన ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. సంపూర్ణమైన ఏకాగ్రతతో ముందుకు వెళ్ళండి. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. పని ఒత్తిడి అనేది ఉంటుంది. అది ఎంత ఒత్తిడి, ఎంత పని ఉంటుందనేది పక్కన పెడితే ఒత్తిడి మాత్రం మీకు ఎక్కువగా ఉంటుంది. అది శనిగ్రహ ప్రభావం. అలాగే ఆర్థిక పరంగా సరైన ప్రణాళికతో ఉండండి. పెద్దగా ఇబ్బందులైతే ఏం కనబడటం లేదు. వెసులుబాటు అనేది ఏర్పడుతుంది చివరకు. కాకపోతే సరైన ప్రణాళిక అనేది అవసరము. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. చేస్తున్న పనుల్లో ఏకాగ్రత చాలా అవసరము. ఇది గమనించగలరు. అలాగే విద్యార్థులు, ఈ రాశికి సంబంధించిన విద్యార్థులు చక్కగా చదువుకుంటారని చెప్పవచ్చును. పెద్దగా భయపడాల్సిందేమీ లేదు ఫ్యూచర్ గురించి. బంగారం లాంటి భవిష్యత్తు ఉంటుందని గ్రహించగలరు. ఏదేమైనా కూడా ఈ కుంభరాశి వారు సరైన ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. సత్ఫలితాలను పొందుతారు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత కూడా ఉంటుంది. ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే అది కూడా చక్కగానే ఉంటుందని చెప్పవచ్చును. ఈ కుంభరాశి జాతకులు ఈ వారము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయటం ద్వారా, అలాగే ఇంటి దైవాన్ని ఆరాధించటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. కొంచెం బద్ధకం అనేది ఉంటుంది. ఏ పని చేయబుద్ధి కాదు. దేనిపైన మనసు ఉండదు. తెలియని ఆందోళన, ఏదో జరిగిపోతుంది అనే తెలియని ఆందోళన అనేది ఎప్పుడు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. కొంచెం ధ్యానంలో ఉండండి. ఈ ధ్యానం అనేది మీకు చక్కగా సహకరిస్తుంది. ఇది శారీరక ఆరోగ్యాన్ని, మానసిక ఆరోగ్యాన్ని ఏర్పరుస్తుంది. ముఖ్యంగా ఈ ఆలస్యం అవ్వటం, ప్రతి పనిలో అడ్డంకులు, ఆలస్యం అవ్వటము, వీటిని అధిగమించటానికి మీరు తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. ఆరోగ్యము సహకరిస్తుంది. అడ్డంకులు తొలగిపోతాయి. ఆర్థిక వెసులుబాటు అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ మీనరాశి జాతకులకు ఆర్థిక పరంగాను, ఆరోగ్యపరంగాను రెండింటి పరంగా కూడా చిక్కులనేవి కనబడుతున్నాయి. కాబట్టి దత్తాత్రేయ స్వామిని నమ్ముకోండి. సంపూర్ణంగా నమ్మకంతో, డెడికేషన్‌తో తప్పకుండా దత్తాత్రేయ స్వామి ఆరాధన చేయండి. సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులు కూడా ఈ వారం ఫోకస్డ్‌గా ఉండటం సూచించటమైనది. ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా ఉంటే దూరంగా ఉండండి. వ్యాపారస్తులు సాధ్యమైనంతగా కొంచెం ఓపిక వహించండి. ఎక్కువగా దూకుడుగా ఉండకండి. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బందులనేవి కనబడుతున్నాయి వ్యాపారస్తులకు. మీనరాశి వ్యాపారస్తులకు ఇబ్బందులు కనబడుతున్నాయి నాకు. వాటిని అధిగమించటానికి లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కొత్తగా ఏవి స్టార్ట్ చేయకండి. అలాగే ఈ వారం వారు దత్తాత్రేయ స్వామి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన చేయటం ద్వారా అన్ని విధాలుగా, అలాగే మెడిటేషన్ చేయటం ద్వారా అన్ని విధాలుగా సత్ఫలితాలను పొందుతారని గ్రహించగలరు. ఇది ఈ వారము ద్వాదశ రాశుల వారికి, ఈ ఆదివారం నుండి శనివారం వరకు ద్వాదశ రాశుల వారికి వారఫలాలు. అయితే మీ అందరికీ ఒక ముఖ్య సూచన, ఒక రిక్వెస్ట్ అనుకోండి. తప్పకుండా వీడియోను మొత్తం చూడండి. అలాగే లైక్ చేయండి. అలాగే సాధ్యమైనంతగా అందరికీ షేర్ చేయండి. ఇది నా విన్నపము. తదుపరి వారఫలాల కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.